నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. తారక్, అటెన్షన్ ప్లీజ్. ఇందాక తమ్ముడు గోపాలకృష్ణ నా మనసులో ఉన్న 4 మాటలు చాలా వివరంగా చెప్పాడు. నిజంగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వస్తే ఒక వర్గం సంతోషిస్తుంది. ఏ వర్గానికి విజయం వస్తే ఆ విజయాన్ని ఆ వర్గం మాత్రమే సొంతంగా తీసుకుంటూ ఉంటారు. కానీ సింహ విడుదల ముందు నుంచి సింహ సినిమా ఘన విజయాన్ని సాధించాలి అని పరిశ్రమ అంతా ఆ వర్గం లేదు, ఈ వర్గం లేదు, బాలయ్య బాబు ఈసారి బిగ్గెస్ట్ హిట్ కొట్టాలి అని మనసారా మొత్తం ఇండస్ట్రీ అనుకుంది. ఫస్ట్ టైం అలా అనుకోవడం. దానికి కారణం ఒకటి అతని మంచితనం, 2 పరిశ్రమకు ఒక పెద్ద హిట్ కావాలి, వస్తే తప్ప ఇవాళ ఇండస్ట్రీ సర్వైవ్ కాదు అనే ఒక పరిస్థితి ఏర్పడ్డం. ఇప్పుడు చూస్తుంటే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి షీట్స్ తీసుకుంటుంటే వాళ్ళ ముఖాలు ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా ఉన్నాయో. ఈ రోజులు ప్రతి సంవత్సరం కనీసం ఒక 5-6 సినిమాలకైనా ఇటువంటి గొప్ప ఫంక్షన్లు చూసేవాళ్ళం. అది రాను రాను కరువైపోయింది. ఇప్పుడు నిజంగా బిగ్గెస్ట్ హిట్, ఇండస్ట్రీ మనస్ఫూర్తిగా కోరుకున్న హిట్, ప్రతి ఎగ్జిబిటారు, ప్రతి డిస్ట్రిబ్యూటారు చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా గడుపుతున్న ఈ హిట్. దీని వెనక కృషి మామూలు కృషి కాదు. నాకు తెలిసి పోయిపాటి సీను ఈ సినిమా జరుగుతున్నప్పుడు వచ్చిన సీన్లు చెప్పాడు. గురుగారు, అంటే బాలయ్య బాబుని కొంచెం లో ప్రొఫైల్లో, కొంచెం సబ్జ్యూడ్గా, దీనిలో చిన్న ఎక్స్ప్రెస్ ఇస్తున్నాను. తనే చెప్పాడు ఒక క్యారెక్టర్కి మేకప్ లేకుండా చేస్తానని ఇన్స్పైర్ అయ్యి చెప్పాడు అని కొన్ని సీన్లు చెప్తే, నేను రిలీజ్కి బహుశా 4 రోజుల ముందు చెప్పాను, డెఫినెట్గా సీను ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, నువ్వు చెప్పిన సీన్లు చెప్పినట్టే తీసుంటే అని చెప్పాను. నిజంగా సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఎంత గొప్పగా స్క్రిప్ట్ రాసుకున్నాడు అని. ప్రతి డైలాగు రాసుకున్నాడు. ముఖ్యంగా సీన్ బిగినింగ్ నుంచి సీన్ ఎండ్ ఎలా చేయాలి, మళ్ళీ నెక్స్ట్ సీన్ ఎలా ఓపెన్ చేయాలి, స్టోరీ బోర్డు వేసుకుంటే ఏ ఒక్క క్యారెక్టర్ని ఎక్కడా మిస్ కాకుండా అన్ని క్యారెక్టర్లని నెట్వర్క్ చేస్తూ ఎంత చక్కగా ట్రీట్మెంట్ రాసుకున్నాడో. నిజంగా మనస్ఫూర్తిగా బోయపాటి సీనుని నేను హృదయపూర్తిగా ఒక దర్శకుడిగా నేను అభిమానిస్తున్నాను. వెల్ ట్రీటెడ్ క్యారెక్టరైజేషన్స్, 2 పాత్రలకి ఎంత వైవిధ్యం తీసుకొచ్చాడు. ఇందాక తమ్ముడు చెప్పాడు నాకు మొదటి పాత్ర చాలా బాగా నచ్చింది అని. అంటే అందులో కొంత స్వార్థం ఉంది. తను లెక్చరర్గా చేశాడు కాబట్టి కాలేజీలో కొంచెం రౌడీ లెక్చరర్గా బిహేవ్ చేసి ఉండొచ్చు, అందువల్ల అట్లా ఉండొచ్చు. కానీ ది సెకండ్ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో సినిమాలో, సింహాద్రి సినిమాకి ఫ్లాష్ బ్యాక్ అనేది ఎంత ఆయువు పట్టో ఈ సినిమాకి ఫ్లాష్ బ్యాక్ అంత ఆయువు పట్టయింది. మామూలు ఫ్లాష్ బ్యాక్ కాదు. ఒక డాక్టరు ప్రాణం పోయగలడు, ప్రాణం తీయగలడు. ఆ సింపుల్ కాన్సెప్ట్ అది ప్రజెంటేషన్లో ఎంత బాగా తీసుకుని వెళ్ళాడంటే, ఎక్కడా పొరపాటున లాజిక్కి ఆలోచించడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా చాలా అద్భుతంగా తీసుకుని వెళ్ళాడు. ఇక
క్యారెక్టర్, ఫస్ట్ క్యారెక్టర్ అనేది బాలయ్య బాబుకి చాలా అవలీలగా చేసే వేషం. రెండో క్యారెక్టర్ కూడా కొత్త కాదు, కానీ కొత్తగా చేశాడు, చాలా కొత్తగా చేశాడు. ఎక్కడ ఎక్స్ప్రెషన్, స్టడీ ఎక్స్ప్రెషన్తో నాకు నిజంగా రామారావు గారు గుర్తొచ్చారు. ఆయన ఎంత అద్భుతంగా, ఎంత ఓవర్ ప్లే చేయగలడో అంత లో ప్రొఫైల్లో ప్లే కూడా చేయగలడు. నీ పేరు చక్రధర్, నీ పేరు బొబ్బిలి పులి, నేను అడుగుతున్నది నీ పేరు బొబ్బిలి పులి, నీ పేరు బొబ్బిలి పులి, ఎన్నిసార్లు చెప్పమంటారు? ఆ టైమింగ్, ఎక్కడ ముఖం కదలదు, ఎక్స్ప్రెషన్ కదలదు, కన్ను కదలదు. అది ఎప్పటికైనా నేను ఒకటే చెప్తూ ఉంటాను, ఆర్టిస్టులు ఎవరైనా సరే, ఎనీ హీరో చిరకాలం నిలిచిపోయేది అద్భుతమైన పాత్రలు చేస్తేనే. 4 డ్యూయెట్లు, 4 ఫైట్లు, 4 ఎంటర్టైన్మెంట్ సీన్స్, అవి కొన్నాళ్ల వరకు పనికొస్తుంది. కానీ కొంతకాలం గడిచిన తర్వాత, ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత చరిత్రలో మిగిలిపోయే పాత్రలు చేయాలి. అలాంటి అవకాశం ఇవాళ బాలయ్య బాబుకు వచ్చింది. అది ఒక సమరసింహారెడ్డి దగ్గర నుంచి, ఒక నరసింహనాయుడు దగ్గర నుంచి ఆ రేంజ్ అలా పెరుగుతూ ఇవాళ సింహ ఇవాళ రేంజ్ని చూపించింది. ఈ సింహ నాకు భయాన్ని పుట్టించింది, నాకు బాధ్యతను పెంచింది. నేను నా సాయి శక్తిలో కృషి చేస్తున్నా, దీనికంటే మించి సినిమా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నా. ఆ భగవంతుడు ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నా. ఇవాళ చేయడానికి ఇందాక తమ్ముడు చెప్పినట్టు అద్భుతమైన రోల్స్, అద్భుతమైన పాత్రలు బాలయ్య బాబు కోసం వెయిట్ చేస్తున్నాయి. అంచేత దిస్ ది రైట్ టైం. ఇవాళ ఇండస్ట్రీకి చాలా గొప్ప సినిమాలు కావాలి. సినిమాలు ఎంత కలెక్ట్ చేసింది అనేది ఒక ఎత్తు అయితే, మంచి సినిమా, గొప్ప సినిమా అంటూ ఎక్కువ కలెక్ట్ చేయడం అనేది రియల్ హిట్, అది కావాలి. ఒక బొబ్బిలిపులి గొప్ప చిత్రం, రికార్డు చిత్రం, అద్భుతంగా కలెక్ట్ చేసింది. ఓ కొండవీటి సింహం అద్భుతమైన చిత్రం, గొప్ప చిత్రం, గొప్పగా కలెక్ట్ చేసింది. ఓ ప్రేమాభిషేకం గొప్ప చిత్రం, గొప్పగా కలెక్ట్ చేసింది. కానీ కొన్ని సినిమాలు కమర్షియల్ గా చాలా గొప్పగా కలెక్ట్ చేస్తాయి, గొప్ప చిత్రం అని చెప్పరు. కానీ గొప్ప చిత్రం అవుతూ గొప్పగా కలెక్ట్ చేసే చిత్రాలు కావాలి. దానికోసం హీరోస్ ఇవాళ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ బాటలో బాలయ్య నడుస్తున్నాడు. మనసారా బాలయ్యను అభినందిస్తూ, దర్శకుడిని మరొకసారి అభినందిస్తూ, ఈ చిత్రంలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, మా హీరోయిన్ కేఆర్ విజయ అమ్మవారు ఇక్కడే ఉంది. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో కనిపించింది. ఇందాక బాలయ్య బాబు చెప్తున్నాడు డైలాగు, ఒక కొడుకు మేమంతా మా గురించి ఆలోచిస్తుంటే నువ్వు గ్రామం గురించి, ప్రజల గురించి ఆలోచించే కొడుకు నాకు పుట్టడం నిజంగా గర్వంగా ఉందని ఆయన ఒక తల్లి భావించడం అనేది. అలాంటి పాత్రలు, ఎన్నో అద్భుతమైన పాత్రలు వేసిన కేఆర్ విజయ్ గారిని, అలాగే సినిమాలో నటించిన నటీనటుల్ని, ముఖ్యంగా సంగీత దర్శకుడు చక్రి, ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ ఆల్ ది ఆర్టిస్ట్ మనస్ఫూర్తిగా ఒక్కొక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ సార్. అలాగే మరొక్క షీల్డ్ అందించవలసిందిగా దాసరి గారు, నేను బాలకృష్ణ గారిని కోరుకుంటున్నాము. బాలకృష్ణ గారి పర్సనల్ మేకప్ మ్యాన్ దేవేంద్ర గారు, అలాగే కంపెనీ మేకప్ మ్యాన్ కూడా వారు వచ్చి షీల్డ్ అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. దేవేంద్ర గారు.
రామ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కళ్యాణ్ రామ్ గారు వచ్చి కొన్ని షీల్డ్స్ అందించవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీ ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్ నాగిరెడ్డి గారు.